హాయ్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ సినిమాల హరి. ఈ రోజు ప్రదీప్ రంగనాథ్ నటించినటువంటి సినిమా ద రిటర్న్ ఆఫ్ ద డ్రాగన్ ఈ సినిమా చూడడం అయితే జరిగింది. ప్రదీప్ రంగనాథ్ కి హీరోగా ఇది సెకండ్ ఫిల్మ్ అన్నమాట. ఇక లవ్ టుడే అనే సినిమాతో హీరో కమ్ అండ్ డైరెక్టర్ గా నటించి ఆ టైంలో అంత సూపర్ హిట్ అయిందో ప్రతి ఒక్కరికి తెలిసిందే. సెకండ్ ఫిల్మ్ ద రిటర్న్ ఆఫ్ ద డ్రాగన్ సినిమా ఇప్పుడే చూసి రావడం అయితే జరిగింది. అండ్ యూత్ కూడా చాలా మంది ఈ సినిమాకి రావడం కూడా జరిగింది. సో సినిమా ఎలా ఉంది దాని రివ్యూ చెప్పే ముందు ఫస్ట్ మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ రివ్యూలోకి అయితే వెళ్ళిపోదాం. ప్రదీప్ రంగనాథ్ గారి యాక్టింగ్ పరంగా చూసుకుంటే యాజ్ డీజ్ ధనుష్ గారి యాక్టింగ్ ని పోలి ఉంటుంది. సో ఈయన ఓన్ స్టైల్ అంటూ ఒకటి ఉంటుంది అనుకోండి, కానీ నాకు ఎందుకో ధనుష్ గారిని చూసినంత ఫీలింగ్ అయితే వస్తుంది. సో ఈ సినిమా చూస్తున్నంత సేపు మీకు ధనుష్ గారి లుక్స్ యాజ్ డీస్ దిగిపోతాయి అనమాట. అండ్ యాక్టింగ్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. స్పాయిలర్ లేకుండా స్టోరీ గురించి తెలుసుకుందాం. ప్రదీప్ రంగనాథన్ ఇంటర్ లో 96% తో పాస్ అవుతాడు అనమాట. సో మంచి గుడ్ స్టూడెంట్ అనమాట. చాలా అంబిషన్స్ అయితే ఉంటాయి. పాస్ మార్కులు వచ్చాయి కాబట్టి ఒక అమ్మాయికి వెళ్ళి ప్రపోజ్ చేస్తాడు. అమ్మాయి రిజెక్ట్ చేసి నాకు ఒక బ్యాడ్ లుక్ ఉన్నటువంటి కాస్త మంచి పొగరుగా ఉన్నటువంటి అబ్బాయి కావాలి, నీలా సాఫ్ట్ ఉన్న వాళ్ళు మంచి బాగుండాలి పొజిషన్ గానీ నాకు మీతో సెట్ అవ్వదని అమ్మాయి బ్రేకప్ అయితే ఇస్తుంది. దీని రాఘవన్ అనమాట. సో నేను బ్యాడ్ అవ్వాలి, నేను బ్యాడ్ గా బతకాలని చెప్పి డ్రాగన్ అనే పేరుతో డిగ్రీ ఇంజనీరింగ్ కాలేజ్ కి అయితే వెళ్తాడు. సో అక్కడికి వెళ్ళిన తర్వాత సరిగ్గా చదవకుండా చెడు తిరుగులు తిరిగి డ్రాగన్ అని చెప్పేసి ఒక ర్యాగింగ్ చేసుకుంటూ ఒక మంచి పొగరబోతులా ఉంటాడు. అనుకోకుండా ప్రిన్సిపాల్ ఏం చేస్తాడంటే కాలేజ్ నుంచి పంపించేస్తాడు అనమాట. ప్రదీప్ రంగనాథన్ కూడా ఏమి భయపడకుండా సరే నువ్వు పంపించేదంటే నేనే వెళ్ళిపోతానని చెప్పి వెళ్ళిపోతాడు. కాలేజ్ నుంచి వెళ్ళిపోయినటువంటి డ్రాగన్ కి మనోడికి ఒక లవ్ స్టోరీ అయితే ఉంటుంది. ఆ లవ్ స్టోరీ కూడా బ్రేకప్ అయిపోతుంది. ఎందుకు పనికి రాకుండా డిగ్రీ ఇంజనీరింగ్ కాలేజ్ లో 48 సెమిస్ట్రీలు బ్యాక్లాగ్స్ అయితే ఉంటాయి. సో అవన్నీ ఫినిష్ చేయాలి. సో మనోడు ఫినిష్ చేశాడా లేదా అండ్ తను కోల్పోయినటువంటి ఆ లవ్ స్టోరీని ఎలా సంపాదించుకున్నాడు, సో ఇవన్నీ తెలుసుకోవాలంటే మీరు ఖచ్చితంగా సినిమా చూడాల్సిందే. ఇక కమ్ టు ద పాయింట్ పాజిటివ్స్ పరంగా చూసుకుంటే సినిమా స్టార్టింగ్ నుంచే మంచి కామెడీతో అయితే ఉంటుందన్నమాట. అండ్ ఇది పేరుకే తమిళ మూవీ అండి. తెలుగులో డబ్ చేసినప్పటికీ ఎక్కడ వల్గారిటీతో కూడినటువంటి డైలాగ్స్ డెలివరీ ఎక్కడ లేకుండా మంచిగా తెలుగులో అయితే డబ్బింగ్ కూడా చాలా బాగుంటుంది. అండ్ ఎక్కడ వల్గారిటీ ఉండదు. అండ్ ఫ్యామిలీతో కూడా చూడొచ్చు, పేరెంట్స్ కూడా తీసుకెళ్లి ధైర్యంగా చూడొచ్చు. ఇది ఓన్లీ యూత్ ని టార్గెట్ చేసినటువంటి సినిమా మాత్రం అయితే కాదు. ఇంకా మీకు ఎగ్జాంపుల్ గా చెప్పాలంటే శివ కార్తికేయన్ గారిది డాన్ అనే ఒక మూవీ అయితే వచ్చింది. ఆ సినిమా ఎంత బాగుంటుంది. ఫాదర్ సెంటిమెంట్ ఉంటుంది అండ్ లైఫ్ గురించి ఒక ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది అండ్ సినిమా ఉన్నటువంటి ఒక ప్యూర్ ఎమోషన్ తో అయితే ముందుకెళ్తుంది. సో యాజ్ డీస్ దీంట్లో అక్కడక్కడ కొన్ని సీన్స్ కంపేర్ చేసినటువంటి ఉన్నాయి కానీ దీని లైన్ స్టోరీ వేరు కాబట్టి ఇది దాంతో కంపేర్ చేయట్లేదు. సో ఆ విధమైనటువంటి ఒక కోర్ ఆఫ్ ఎమోషన్ ని ఈ సినిమాలో అయితే మీరు చూడగలుగుతారు. ఇక ఈ సినిమాలో లవ్ స్టోరీని కూడా బాగా హ్యాండిల్ చేశారు. అండ్ ఈ సినిమాలో మెయిన్ హైలైట్ ప్రదీప్ రంగనాథన్ గారి యాక్టింగ్ అండి. నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. కామెడీ సీన్స్ దగ్గర కానీ లేకపోతే ఆ ఏడుపు సీన్స్ దగ్గర కానీ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ప్రతి ఫ్రేమ్ లో అవుట్ అండ్ ఆఫ్ ఎరగొట్టేసాడండి. వన్ మ్యాన్ షో అన్నమాట. సో ఆ విధంగా ఉంటుంది. అంటే ఈ సినిమాలో ఆర్టిస్టుల విషయానికి వస్తే అనుపమ పరమేశ్వర్ గారు ఉంటారు. సో ఆవిడ యాక్టింగ్ కూడా బాగుంటుంది. అండ్ ప్రిన్సిపల్ రోల్ లో నటించినటువంటి ఒక అతని పేరు నాకు తెలియదు కానీ ప్రిన్సిపల్ క్యారెక్టర్ లో ఉన్నటువంటి అతను నటిస్తాడు. నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ట్విస్టుల మీద ట్విస్టులు అండ్ లాస్ట్ లో ఇంత సైకోగాడ్ ఏంటో అనుకుంటాం మనం ఇంటర్వెల్ సీన్ కి వచ్చినప్పుడు. కానీ ప్రిన్సిపాల్ అంటే ఇలాగే ఉంటాడు. మనకు కొన్ని కాలేజ్ డేస్ గుర్తుకొస్తాయి అనమాట. ప్రిన్సిపాల్ క్యారెక్టర్ అయితే చాలా బాగుంటుంది. అండ్ స్టూడెంట్ కి ప్రిన్సిపాల్ కి మధ్య ఉన్నటువంటి ఆ కెమిస్ట్రీ కూడా చాలా అద్భుతంగా తీశారు భయ్య. అండ్ ఈ సినిమాలో లోకేష్ కనకరాజు గారి సినిమాలో ఉంటారు కదా నెపోలియన్ గన్మెన్ సెక్యూరిటీ. సో అతను ఫాదర్ కింద అయితే నటించడం అయితే జరిగింది. అండ్ ఫాదర్ అండ్ సెంటిమెంట్ ప్రతి ఒక్కరికి మన మగవాళ్ళకి ఒక వీక్నెస్ ఉంటుంది. ఫాదర్ అంటే ఒక పెద్ద ఎమోషన్ అనమాట. తెలియకుండానే మనకి ఒక ఫీల్ అయితే ఉంటుంది ఫాదర్ అంటే. ఫాదర్ సన్ మధ్య వచ్చినటువంటి ఆ క్లైమాక్స్ సీన్స్ లో హార్ట్ టచింగ్ సీన్స్ ఉంటాయి అనమాట. సో లోకం అంతా మనల్ని తిట్టినా గానీ మన ముందు ఫాదర్ ఉండి ఫైట్ చేస్తాడు. సో అటువంటి రెఫరెన్స్ సపోర్ట్ ని మనకి సినిమాలో బాగా చూపించారు. ఇది మీకు సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది అనమాట. అంటే నెగిటివ్స్ విషయానికి వస్తే కొన్ని క్యారెక్టర్లు ఇంట్రడ్యూస్ అయిన అప్పటి నుంచి ప్రతి ఒక్క క్యారెక్టర్ కి సరైన స్టోరీ ఎలివేషన్ అనేది ఉంటుంది. సో వాళ్ళని ఎక్కడ వాడాలో అక్కడ వాడుకున్నారు. కానీ నెగిటివ్ పరంగా వస్తే నాకు ఒకటేనండి, ఈ సినిమా స్టార్టింగ్ లో ఒక క్యామియో రోల్ కింద స్నేహ గారు అయితే వస్తారనమాట. స్నేహ గారు ఒక్క సీన్ గా వస్తారో తర్వాత ఏదో మోటివేషన్ సంబంధించినటువంటి ఆ క్లైమాక్స్ లో అలా క్లిప్ లో వచ్చి అలా వెళ్ళిపోతారు. సో ఆవిడని ఎందుకు పెట్టారో అనుకున్నారో నాకు తెలియదు కానీ సో ఆవిడ అలా వచ్చి అలా వెళ్ళిపోతారు. పెద్దగా పెట్టాల్సిన అవసరం కూడా లేదు. అండ్ సెకండ్ హాఫ్ లో లైట్ గా బోర్ అయితే అనిపించింది కానీ ఓవరాల్ గా అయితే బాగుంది. అండ్ సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది. నాకు సినిమా చూసిన తర్వాత నాకు కొన్ని డైలాగ్స్ అయితే నచ్చాయి. ఆ డైలాగ్స్ విషయంలో స్పాయిలర్ చేయను కానీ ఒక డైలాగ్ అయితే చెప్తాను. తప్పు ఎవడైనా చేస్తాడు, ఆ తప్పులు ఎన్నైనా చేయొచ్చు
కానీ తప్పు అని తెలుసుకున్న రోజున నీ జీవితంలో ఏ తప్పు చేయకుండా ముందుకెళ్ళినప్పుడు నీలో ఉన్నటువంటి గిల్టీనెస్ గానీ లేకపోతే నువ్వు ఆ తప్పులను పక్కన పెట్టి నువ్వు నిజాయితీగా ఎలా అయితే ముందుకు బతుకుతావో అదే నీ జీవితం. అప్పుడు నువ్వు ఆ స్థాయిలో ఉన్నవాడి కింద స్థాయికి పడిపోయి చిన్న పని చేసుకున్నా గానీ నువ్వు నిజాయితీగా బతుకుతావు చూసావా, అదే నీ జీవితం. చాలా సంతోషాన్ని ఇస్తుంది, డబ్బు కూడా కాదని చెప్పేసి ఆ లైన్ ని సినిమా మీద అలా ప్రెజెంట్ చేశారనమాట మనకి 2.5 గంటలు. సో అది నాకు చాలా అద్భుతంగా నచ్చింది, మీకు కూడా నచ్చుతుంది. అండ్ క్లైమాక్స్ లో ఒక క్యామియో అయితే ఉంటుంది, హీరోయిన్ అన్నమాట. సో ఈ సినిమాలో 3 హీరోయిన్స్ అయితే అలా వచ్చి అలా వెళ్ళిపోతుంటారు. క్లైమాక్స్ లో ఇంకో హీరోయిన్ వస్తుంది, ఆ హీరోయిన్ ఎవరో కదా లవ్ టుడే సినిమాలో ఉన్నటువంటి హీరోయిన్ అన్నమాట. స్పాయిలర్ చేశాను. సో ఆ సీన్ కూడా చాలా బాగుంటుంది. అండ్ ప్రదీప్ రంగనాథ్ గారికి ఇది సెకండ్ హిట్ అన్నమాట. సో అతను స్టోరీ సెలక్షన్ పరంగా చూసుకుంటే ఈ తరం యూత్ కి ఏ విధమైనటువంటి స్టోరీ డెలివరింగ్ ఇవ్వాలో ఆయనకు బాగా తెలుసు. సో అతనికి ఉన్నటువంటి యాక్టింగ్ తో ఆ సింపుల్ లైన్ స్టోరీస్ తో ముందుకొచ్చి ప్రతిసారి హిట్ కొడుతున్నాడు. అండ్ ప్రదీప్ రంగనాథ్ గారి యాక్టింగ్ అయితే నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. నాకు ధనుష్ గారి యంగేజ్ లో ఉన్నప్పుడు అతని యాక్టింగ్ ఎలా ఉండేదో సేమ్ యాజ్ డీస్ చూస్తారనమాట. కొన్ని సీన్స్ లో అయితే సేమ్ ధనుష్ గారే ఉన్నారో అనిపించింది. ఓవరాల్ గా సినిమా అయితే ఎదిరిపోయింది. అండ్ చూడకపోతే ప్రతి ఒక్కరు చూడండి, నేను రికమెండ్ చేసిన, మీకు అందరికి నచ్చుతుంది. సో రిటర్న్ ఆఫ్ ద డ్రాగన్ మూవీకి సంబంధించినటువంటి రివ్యూ నెక్స్ట్ మూవీ రివ్యూతో మీ ముందుకు వచ్చేస్తున్నప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటా, బాబాయ్, సీ యూ.